బాసింగా బలాలే ఈ పాట మీరు వినే ఉంటారు కదా. ఈ పాటలో లీడ్ రోల్లో యాక్ట్ చేసినటువంటి ఆ అబ్బాయి ఈశ్వర్ సాయి. ఇప్పుడు ఈశ్వర్ సాయి రాసెల్లో బయటపడ్డాయి. ఇదొకటే కాదు, మరి ఆ అమ్మాయి ఫోక్ డాన్సర్. రాత్రిలో అని చెప్పి ఇద్దరు నటించిన ఒక ఫోక్ సాంగ్ కూడా చాలా పాపులర్. ఇప్పుడు ఈ అబ్బాయి ఇద్దరు కూడా ఒక రూమ్లో రెడ్ హ్యాండెడ్గా ఆ అబ్బాయి అంటే ఈశ్వర సాయి వాళ్ళ భార్యకి రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు. సో తోటి యాక్టర్ మాధురితో కలిసి ఈశ్వర సాయి తన భార్యకి పట్టుబడ్డాడు. మాధురితో వేములవాడ రెడ్డి భవన్లో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఈశ్వర్ భార్య. బాసింగ బలాల పాటతో ఫేమ్లోకి వచ్చాడు ఈశ్వర్ సాయి. అయితే ఈశ్వర్ సాయికి ఇప్పటికే పెళ్ళై ఒక బాబు కూడా ఉన్నాడు. సో మాధురితో కలిసి పలు ఫోక్ సాంగులు నటించాడు ఈశ్వర్ సాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసినటువంటి ఆ వీడియో వైరల్ అవుతోంది. రెడ్ హ్యాండెడ్గా వేములవాడలో రెడ్డి భవన్లో తన భార్య పట్టుకొని వీడియో రికార్డ్ చేసి ఇప్పుడు ఆ వీడియోని సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. సో మాధురి ఆ అమ్మాయి తను కూడా ఒక ఫోక్ డాన్సరే. సో లీడ్ రోల్ లేని చాలా ఫోక్ సాంగ్స్ చేసింది. ఈశ్వర్ సాయి అండ్ మాధురి కాంబినేషన్లో చాలా ఫోక్ సాంగ్స్ పాపులర్ సాంగ్స్ ఉన్నాయి. రాత్రిలో అనే సాంగ్ కూడా ఇద్దరు కలిసి నటించినటువంటి ఒక పాపులర్ ఫోక్ సాంగ్. సో ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే రూమ్లో రెడ్ హ్యాండెడ్గా అర్ధరాత్రి తన భార్య పట్టుకుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఆ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఒకసారి ఆ వీడియోలో ఏముంది, తన భార్య ఏం చెప్తుందో చూద్దాం. ఇదే అది ఇదిగో ఈ కొడుకును వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా ఏంటి నేను అవసరం లేదా అది అంటే దీనికోసం రా వచ్చింది రే 10 మంది వెళ్తుందిరా అది ఏంట్రా ఇదిగో ఈడ అసిస్టెంట్ ఈయనే అసిస్టెంట్ అన్ని స్త్రీలన్నీ ఉన్నాయి ఏంటి ఏమన్నా అరే నీకు తల్లి లేదా అమ్మ లేదా ఒకళ్ళని కానీ పెళ్లి కాలేదండి పెళ్ళైనోడు కాదు పెళ్ళైనోడే దొరికాడా నీకు పెళ్ళైనోడు దొరికాడా నీకు పెళ్ళైనోడు దొరికాడా పెళ్ళైనోడా సిగ్గులేడు ఏంటి 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 పెట్టు ఏమైంది రా విషయాలు పాత్రలో ఉన్నాయి దా వాట్ వి వాంట్ ఇది నీ కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ పెళ్ళి దొరికాడా ఇంక. సో ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతున్నటువంటి బాసింగ బలాల్లో అనేటువంటి సాంగ్లో లీడ్ రోల్ నటించినటువంటి ఈశ్వర్ సాయి ఒక ఫోక్ డాన్సర్తో తను కూడా లీడ్ రోల్ నటిస్తుంది ఆ అమ్మాయి. సో మాధురి అనేటువంటి అమ్మాయితో చాలా ఫోక్ సాంగ్లో ఇద్దరు కలిసి కాంబోలో ఉన్నాయి. మంచి ఫేమ్లో ఉన్నటువంటి ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. అయితే వేములవాడలోని రెడ్డి భవన్లో నైట్ ఒకే బెడ్ పైన వాళ్ళు ఉన్నటువంటి విజువల్స్ని ఆ భార్య చూసి ముందుగానే తనకి ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడగానే ఈశ్వర సాయి అండ్ అమ్మాయి ఇద్దరు కలిసే ఉన్నారు. సో ఈ సంఘటనని వీడియో తీసింది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ అమ్మాయి చెంప చెల్లు అనిపించింది. అక్కడ వీడియోలో మనం చూస్తున్నాం ఆ అమ్మాయి 10 మందితో వెళ్తుంది. నీకెందుకురా, నీకు భార్య పిల్లలు ఉన్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఆ వీడియో రికార్డ్ చేసిన దృశ్యాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సంఘటన మీద భార్య కూడా రియాక్ట్ అయ్యారు. తను ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో భార్య మాట్లాడుకొచ్చారు, ఈశ్వర్ సాయి భార్య, తనేం మాట్లాడారో చూద్దాం. నా పేరు శరణ్య, నేను ఈశ్వర్ సాయిలో ఫోక్ క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ అనమాట ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి వరకు వెళ్ళిపోయాను. నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి వాళ్ళిద్దరు మీడియేటర్.
అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది. ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు. నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నా లాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ అయితే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా, ఎవరైనా అనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటది. అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్ని తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుచు ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతా. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్ లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్ లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్ పోతాయి. క్యాస్టింగ్ క్యాచ్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా, ఆబ్వియస్ గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇవన్నీ ఎక్స్ట్రా కోసం అయితే తెలీదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా. రైట్, ఇక్కడ శరణ్య అంట ఆవిడ పేరు, ఈశ్వర సాయి భార్య. సో నా భర్త మీద వచ్చి ఆ అమ్మాయి పడిపోయింది, నా భర్త ఒకప్పుడు డ్రింక్ కూడా చేయని వాడు, ఇప్పుడు ఆ అమ్మాయి చేత అమ్మాయి డ్రింక్ కూడా చేయించింది, మీద పడిపోయింది అని అంటున్నారు. దట్టు అతను యాక్సెప్ట్ చేస్తున్నా అమ్మాయి మీద పడిపోతే నువ్వు చేసిన తప్పు గారు 100% తప్పు. ఒక అమ్మాయి వచ్చి మీద పడినంత మాత్రాన ఆ అమ్మాయిని ఈ రకంగా రూమ్కి తీసుకెళ్ళమని లేకపోతే ఇద్దరు కలిసి రూమ్లో ఉండమని ఎవరు చెప్పరు. సో ఇక్కడ ఆ అమ్మాయిది తప్పు అని చెప్పిన రకంగా భార్య మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడ ఇద్దరిది తప్పు, ముమ్మాటికి తప్పు. అక్కడ ఎక్కువగా తన భర్త కూడా బిగ్గెస్ట్ మిస్టేక్. తన కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, సో వాళ్ళని కాదని చెప్పి వేరే ఒక అమ్మాయితో ఈ రకంగా స్పెండ్ చేయడం అనేది భర్త కూడా తప్పే. కానీ ఇక్కడ బహుశా తన భార్య నన్ను చాలా చక్కగా చూసుకునేవాడు, నన్ను బిల్లు పుట్టినప్పుడు కూడా చాలా పువ్వులా చూసుకున్నాడు, సో నా భర్తది తప్పే, కానీ ఆ అమ్మాయి వచ్చి మీద పడిందని చెప్పి భార్య చెప్తుండడం కొంత చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఫోక్ ఇండస్ట్రీ అనేది ఆల్టర్నేట్గా ఒక ఇండస్ట్రీగా మారింది, సినిమా ఇండస్ట్రీకి ఒక ఆల్టర్నేట్గా మారింది. సరే, సినిమా ఇండస్ట్రీలో చాలామందికి అవకాశాలు రావడం లేదు, అవకాశాలు రాక చాలామంది మరుగున పడిపోతూ ఉన్నారు. ఇంకా అనేక రకాలుగా వాళ్ళకి ఇండస్ట్రీలో టాలెంట్స్ ఉన్నా కూడా చాలామందికి ఇక్కడ ఇండస్ట్రీలో అవకాశం రావడం లేదనే రకంగా రకరకాలుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఫోక్ ఇండస్ట్రీ అని కానీ లేకపోతే సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ చాలా అద్భుతమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎర్న్ చేస్తున్నారు, మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా. ఆ ఎర్నింగ్స్తో వాళ్ళు మంచి రకంగా టాలెంట్ చూపించగలుగుతున్నారు, కుటుంబాలు బాగుపడుతూ ఉన్నాయి. ఒక ఆల్టర్నేట్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా ఇన్కమ్ స్టార్ట్ అయింది, లక్షల కొద్ది పెట్టి పాటలు రికార్డ్ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు, జానపద కళల్ని బయటికి తీస్తున్నారు రకంగా కొంత మంచి గుర్తింపు అయితే వచ్చింది ఫోక్ ఇండస్ట్రీ. కానీ ఇలా 1-2 సాంగులు చేయగానే ఫేమ్ వచ్చిందంటే ఏంటో కానీ ఆ మైండ్లో నచ్చిన పురుగు తిరుగుతుందో, స్క్రూ లూజ్ అవుతుందో కానీ కొన్ని పిచ్చి వేషాలకు పాల్పడుతున్నారు. గతంలో కూడా 1-2 సార్లు అనేక మంది అబ్బాయిల మీద ఆరోపణలు వచ్చినాయి, కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు, ఇంకొంతమంది అమ్మాయిల మీద ఈ రకంగా ఆరోపణలు వచ్చినాయి. కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు బయటకు వస్తున్నా కూడా
ఇప్పుడు ఆ బయటకు వచ్చేటువంటి అంశాలు చూస్తే మీరు చూడండి, సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే కొంత ఏజ్ 30-40 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా రాణించగలుగుతున్నారు. కానీ ఇక్కడ ఇండస్ట్రీ విషయానికి వస్తే, ఈ ఫోక్ ఇండస్ట్రీ విషయానికి వస్తే చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చదువుతున్న పిల్లలు కూడా ఫోక్ ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నారు. మరి అద్భుతంగా డాన్సులు చేయగలుగుతున్నారు, పాటలు పాడగలుగుతున్నారు, యాక్టింగ్లు చేస్తున్నారు, బాగుంది. కానీ ఇటువంటి పిల్లలు వాళ్ళకి ఈ రోజున ఇటువంటి సంఘటన జరిగిన బయటకు వచ్చి అమ్మాయిలు చెప్తే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందేమో అని చెప్పి భయపడిపోయి మగ్గుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫోక్ ఇండస్ట్రీలో ఇటువంటి చర్యలు డెఫినెట్గా రూపుమాపాల్సిందే. ఫోక్ ఇండస్ట్రీ అని చెప్పి ఏదైతే ఇది స్టార్ట్ అయిందో ఈ ఫోక్ సాంగ్ దాంట్లో ఇటువంటివి ఉంటే మానుకోండి. ఇవన్నీ కూడా బయటకు ఒకటి తీయాల్సి వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. అమ్మాయిలను హరాస్ చేయడం కానీ, అబ్బాయిలను ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ కూడా మానుకోండి. ఇక్కడితో ఈ సంఘటనకు సంబంధించి ఇప్పుడు మరింతగా మరోసారి ఫోక్ ఇండస్ట్రీ పైన ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్టార్ట్ అయ్యాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇక్కడ ఇద్దరు కూడా ఫోక్ డాన్సర్లే, మంచి ఫేమ్లో ఉన్న ఫోక్ డాన్సర్లు. ఆల్రెడీ ఈశ్వర్ సాయికి పెళ్ళైంది, ఒక బాబు కూడా ఉన్నాడు. ఇటు మాధురి, ఆ అమ్మాయి శరణ్య మాట్లాడుతున్న దాంట్లో మాధురి తల్లి కూడా నేను ఫోన్ చేసి చెప్తే మా అమ్మాయి ఇంతే, ఇలాగే ఉంటుందని చెప్పి ఆ తల్లి కూడా చెప్తుందట. సో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపైన ఏమైనా కేసులు కానీ, లేకపోతే ఇండస్ట్రీలో ఆ ఫోక్ సంబంధించిన సాంగ్ సింగర్లో కానీ, డాన్సర్లో కానీ, ప్రొడ్యూసర్లో కానీ, రైటర్స్లో కానీ ఇటువంటి డిస్కషన్ జరుగుతోంది. థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా ఏదైతే ఫోక్ ఇండస్ట్రీలో చాలా వరకు అవకాశాలు అయితే పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు పెద్ద ఎత్తున డిమాండ్ కానీ, ఆదరణ కానీ లభించడంతో చాలా వరకు ఫోక్ సింగర్స్ కూడా మరుగున పడ్డ కళాకారులు కూడా చాలా పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం ఒక రకంగా ఇండస్ట్రీని అయితే కుడిపేస్తున్న సమస్య. సో నిన్న ఏదైతే ఈ బాసింగ బలాలు అనే ఒక సాంగ్ తో ఫేమస్ అయిన ఈశ్వర్ సాయి తను ఒక అమ్మాయితో రాతోడితో పట్టుబడడం, తన భార్య రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత కూడా తన భార్య కూడా చెప్పింది ఏంటంటే, నా భర్త అమాయకుడు, ఆ అమ్మాయికి ఒక బ్రేకప్ ఇష్యూ ఉండే, ఆ బ్రేకప్ ఇష్యూని కూడా నేనే సాల్వ్ చేశాను. మా ఇంట్లోనే చాలా కాలం వరకు ఉంది, మా ఆయనతో క్లోజ్ గా ఉంది, బట్ నేను అప్పుడు పసగట్లేకపోయాను. బట్ నేను అమ్మాయికి న్యాయం చేసే క్రమంలో నా కుటుంబంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిందని చెప్పేసి, మాకు పెళ్ళైంది 7 సంవత్సరాల క్రితమే పెళ్ళైంది, ఒక బాబు కూడా ఉన్నాడు. సో నా భర్త చాలా మంచోడు అంటూ భర్తను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే అట్ ద సేమ్ టైం భర్త తప్పు కూడా ఎంత, అమ్మాయి తప్పు ఎంత ఉందో ఇటువంటి ఇన్సిడెంట్ లో ఇద్దరు తప్పు ఉంటుంది. ఎంత అమ్మాయి వెంటబడ్డా కూడా అబ్బాయి అనేది కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది, బట్ అబ్బాయి కూడా కంట్రోల్ తప్పాడు. సో రెడీ హ్యాండెడ్ గా దొరకడంతో ఇన్సిడెంట్ అయితే బయటికి వచ్చిన సంఘటన చూస్తున్నాం. సో ఆ భార్య చెప్పే క్రమంలో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఓవరాల్ గా భర్త కంటే అమ్మాయి తప్పు అన్నట్టు కూడా భార్య అయితే ఆ స్టేట్మెంట్ కూడా వచ్చింది. సో నిన్న ఏదైతే రెడీ హ్యాండెడ్ గా ఒక ప్రైవేట్ లాడ్జ్ లో దొరకబడిన తర్వాత ఖచ్చితంగా నా భర్త మంచోడు, బట్ ఈ అమ్మాయి నా భర్తను చెడగొట్టే ప్రయత్నం చేసింది, నా భర్తకు తాగుడు అలవాటు కూడా లేదు అని చెప్పేసి కూడా భర్తను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో ఈ విషయంలో తను విషయం తెలిసిన తర్వాత తన కొడుకుతో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను, బట్ ఆ కొడుకు గురించి ఆలోచించి అది వెనక్కి తీసుకున్నానని చెప్పేసి కూడా ఆ భార్య అయితే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, విచారణ కూడా చేస్తున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ లో చెప్పండి. రైట్ సురేష్, ఇప్పుడు ఈ విషయాలపైన ఇండస్ట్రీ అనేది ఒక ఆల్టర్నేట్గా మారింది. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు సినిమాలో అవకాశాలను అందరూ కూడా టిక్టాక్ ద్వారానో లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారానో ఫేమ్ అయిన వాళ్ళందరూ కూడా తమ టాలెంట్ని ప్రదర్శిస్తూ ఇక్కడ ఇన్కమ్ రేజ్ అవుతోంది, వ్యూవర్షిప్తో కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు. రాను ముంబై సాంగ్ ఎంత ఇంటర్నేషనల్ హిట్ అయినా చూసాం. ఆ రకంగా చాలా సాంగ్స్ వస్తున్నాయి, మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో లేకపోతే ఈ వ్యవస్థలో ఈ రకమైనటువంటి చర్యలు, గతంలో ఒకరిద్దరిపైన కేసులు నమోదయ్యాయి, పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఒక కుటుంబం తమ బతుకు రోడ్డున పడింది అని చెప్పేటువంటి మాటలు చూస్తే ఎలా చూడాలి ఇవి? ఖచ్చితంగా ఏంటంటే మీరు చెప్పినట్టు ఆదరణ లభిస్తుంది, అట్ ద సేమ్ టైం రెవెన్యూ కూడా చాలా వరకు లక్షల్లో, కోట్లలో కూడా వ్యూషిప్ ద్వారా వచ్చే అమౌంట్ ద్వారా కూడా వాళ్ళకు లక్షల్లో కూడా అమౌంట్ అయితే వాళ్ళకు వస్తుంది. సో ఇలాంటి క్రమంలో ఇలాంటి మ్యారీలెట్ అఫైర్స్ ఏదైతే దొరకడం కూడా చాలా వరకు బాధాకరం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కళాకారులను కూడా ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఏంటంటే ఇలాంటి దొరకనంత వరకు ఓకే, బట్ దొరికిన తర్వాత ఖచ్చితంగా కుటుంబాలు అయితే చిన్నబిన్నం అయితే సో వాళ్ళ కెరీర్ మీద కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో ఇప్పుడు ఈశ్వర్ సాయికి సంబంధించి కూడా తను కూడా అక్కడ రెడీ హ్యాండెడ్ గా దొరికేసరికి ఏం మాట్లాడలేకపోతున్నాడు. భార్యతో పాటు ఆ భార్యకు సంబంధించిన బంధువులు కూడా ఆమె మీద దాడి చేయడం, కొట్టడం కూడా చేయడం జరిగింది. సో తనతో పాటు ఈశ్వర్ సాయికి సంబంధించిన అసిస్టెంట్లు కూడా ఉన్నారు, ఆ వీడియోలో చూడొచ్చు మనం. రెడీ హ్యాండెడ్ గా దొరకబట్టింది. సో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఫోక్ సింగర్స్ కి ఇలాంటి ఘటన ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ మీద ఒక పెద్ద దెబ్బ అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఆ కుటుంబం సంబంధించి ఒక మచ్చ అయితే పడింది ఈశ్వర్ సాయి మీద కానీ లేకపోతే అమ్మాయి మీద కూడా.
రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా నిజంగానే ఇప్పుడిప్పుడే కొంత మా ప్రతినిధి సురేష్ చెప్తున్నట్టుగా కొంత లైమ్ లైట్లోకి వస్తున్నారు, అవకాశాలు వస్తున్నాయి, డబ్బులు సంపాదిస్తున్నారు, బ్రాండ్ ప్రమోషన్లు చేస్తున్నారు, కుటుంబాలు కొంత బతుకు జీవనం ఈడుస్తూ ఉన్నాయి. అంతలోనే ఇటువంటి ఒక చర్యలు, అందుకే చెప్తుంటారు సోషల్ మీడియాలో స్టార్లు నటినట్లే చూడండి, పెద్ద పెద్ద 300-400 కోట్ల సినిమాలు తీసిన వాళ్ళు కూడా 1000 crores కలెక్షన్స్ వచ్చిన వాళ్ళు కూడా లైమ్ లైట్ నుంచి పక్కకు వెళ్తారు. సో స్క్రీన్ స్పేస్ అనేది చాలా తక్కువ సమయం తర్వాత పబ్లిక్కి ఈజీగా బోర్ వచ్చేస్తుంది. సో అటువంటి వాళ్ళే కంట్రోల్లో ఉన్నప్పుడు, అటువంటి వాళ్ళే చాలా డిసిప్లైన్గా ఉన్నప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీలో 1-2 సాంగ్లు హిట్ అవ్వగానే ఏదో మొత్తం మార్చేసి లైఫ్ స్టైల్ మొత్తం మార్చేసి, లేకపోతే ఇటువంటి పిక్చర్లకు పాల్పడాలు, ఇటువంటి పిచ్చి మాటలకు పాల్పడాలు, లేకపోతే ఈ బ్రాండ్ ప్రమోషన్ల పేరిట కొంతమంది బెట్టింగ్ ప్రమోషన్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో కొంత వచ్చిన ఫేమ్ని కాపాడుకోండి, దాన్ని ఇంకా సస్టైన్ చేసుకోండి, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, కొత్త కొత్త ఆలోచనలతో రండి. అంతేగాని ఇదేం చర్య, ఇదేం పిచ్చి మాట. ఇప్పుడు ఆ భార్య శరణ్య చెప్తున్న మాట ఏంటి, తన భర్త తప్పు చేశాడు కానీ అమ్మాయి కూడా తప్పు చేసింది. ఇక్కడ తన భర్తను వెనకేసుకొచ్చేటువంటి మాటలే ఉంటున్నాయని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. సో తన భర్తను వెనకేసుకొస్తోంది కూడా తన మాటల్లో, కానీ భర్త కూడా తప్పు చేశారని చెప్తూ అమ్మాయి ఎక్కువ తప్పు, ఇక్కడ ఎక్కువ తప్పు తక్కువ తప్పులు ఉండవు, దీన్ని బేరీజు వేసి తూకం వేసేది ఏమి ఉండదు. భర్త చేసిన తప్పే, అమ్మాయి చేసిన తప్పే. దట్టు ఒకవేళ అమ్మాయి నిజంగానే మీద పడిపోయిందని చెప్పి తన భార్య మాట్లాడుతుంటే, మీద పడిపోతుంటే భర్త వద్దని చెప్పాలి కదా, ఏందమ్మా ఇదేం చర్య అని చెప్పి నాకు భార్య పిల్లలు ఉన్నారని చెప్పి పక్కకి నెట్టేయాల్సింది కదా. కానీ అక్కడ ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయాడు. సో ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగానే వాళ్ళిద్దరు అక్కడ కలిశారు, అక్కడ వాళ్ళిద్దరు స్పెండ్ చేశారు. రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుకోవడంతో ఇప్పుడు ఈ సంఘటన బయటకు వచ్చింది. సో తను ఏకంగా తన కుటుంబంతో, తన బిడ్డతో కూడా తను బలమరణానికి పాల్పడాలి, నేను చనిపోవాలని అనుకున్నాను, కానీ నేను ఎక్కడికి పోతున్నాను, ఏం చేస్తున్నాను ఫాలోఅప్ చేసిందంటే ఈ అమ్మాయి. తను ఇన్స్టాగ్రామ్ కంటే ముందు టిక్టాక్లో కూడా తను వీడియోస్ చేస్తూ ఉండేది మా అమ్మాయి మాధురి అనేటువంటి అమ్మాయి. అప్పటి నుంచి మంచి ఫేమ్లో ఉంది, అన్ని రకాలుగా నటిస్తోంది, చిన్న చిన్న షోస్లోకి వెళ్తోంది, టీవీ షోస్లోకి. సో ఇప్పుడు అవకాశాలు వచ్చాయి ఫోక్ ఇండస్ట్రీ ద్వారా, చాలామంది మాధురి అనే కాదు చాలామందికి అవకాశాలు వచ్చేది. ఒక లెసన్గా తీసుకోండి, మీకు వచ్చిన ఫేమ్ని, మీకు వచ్చినటువంటి ఆ గుర్తింపుని కాపాడుకోండి, కానీ మీ యాటిట్యూడ్ మార్చేసి, మీ యొక్క ప్రవర్తన మార్చేసి, ఈ రకంగా మీరు ఏదో పెద్ద ఘనత సాధించాం 1000 crores ఇండస్ట్రీ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఈ రకంగా కనుక మీరు బిహేవ్ చేస్తే డెఫినెట్గా ఏదో ఒక రోజు ఇలాంటి సంఘటనలు బయటపడుతూనే ఉంటాయి. సో ఫస్ట్ ఎంత ఫేమ్ వచ్చిందో దాన్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటుగా దాన్ని క్యాప్చర్ చేస్తూ ఇంకా కొంత ముందుకెళ్ళే ప్రయత్నమే చేయండి. ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా కుటుంబానికి పట్టుబడింది ఆ ఈశ్వర్ సాయి. ఆ అమ్మాయి చెంప చెల్లు అనిపించింది స్పాట్లో. ఎవరు ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, మీకు చెంప చెల్లు అనిపించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎవరు తప్పు? సో ఈరోజు రేపటి నుంచి మొహం బయట తిప్పుకోగలుగుతారా, బయటకు వచ్చి మళ్ళీ ఇంకా ఇండస్ట్రీలో పాటలు తీయగలుగుతారా, యాక్టింగ్ చేయగలుగుతారా, నలుగురు ముందు మీ ఫేస్ని చూపించగలుగుతారా? అందుకే ఏదైనా తప్పు దొరలక మునిపే తప్పుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం, దాన్ని మనం కొంత మనల్ని మనం సెల్ఫ్గా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం ఉండాలి. ఈరోజు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏమైపోతుంది, మీ కెరీర్ ఏమైపోతుంది? మీరు అనుకోవచ్చు చాలా ఇవన్నీ కామన్ కదా, ఏం కామన్, ఇవన్నీ కామనా? ఇవన్నీ కామన్ కదా, ఇండస్ట్రీలో జరగట్లేదా, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా అని చెప్పి ఒకరిపై ఒకరు ఇంకా దీన్ని ఇంకా మేము ఘనత చేసిన పెద్ద గొప్ప కీర్తి తెచ్చేటువంటి పని చేస్తామని దాన్ని కవరప్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. సో దయచేసి జానపద కళల్ని బయటికి తీసుకొచ్చేటువంటి ఒక ఇండస్ట్రీగా మంచిగా ముందుకు వెళ్తున్నారు. అదేంటి రామ్ లక్ష్మణ్, తర్వాత మంచి మంచి పాటలు రాసేవాళ్ళు, రైటర్స్ ఉన్నారు, మంచి మంచి యాక్టర్స్ అంటే డాన్సర్లు ఉన్నారు. నాగదుర్గ ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేసింది, మంచి ఇండస్ట్రీలో రాణిస్తూ మలయాళంలో కూడా ఒక సినిమా తీసి మంచిగా ముందుకెళ్తోంది, తెలుగులో ఒక సినిమా వస్తుంది. సో అలాంటి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇటువంటి చర్యల వల్ల ఇంకా ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అవ్వకూడదు. ఒకసారి మళ్ళీ అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సిచ్యువేషన్లో భార్య ఏం చేసింది, తను ఏం మాట్లాడుతోంది, ఒకసారి మాటలు విందాం. మీకేమనిపించింది ఈ వీడియో తర్వాత, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. బిడ్డ మీద ప్రేమ లేదా రే? విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు చిన్న కొడుకుని పెట్టుకొని? దాన్ని చొప్పు తీసుకోకట్టు, దాన్ని చొప్పు. విశాల్ అదిగో ఇదిగో ఇదిగో ఇదే అది ఈడు ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా ఏంటి? నేను అవసరం లేదా, అది అంటే దీనికోసం రా వచ్చింది రే, 10 మంది వెళ్తుంది రా, అది ఏంట్రా? ఇదిగో ఈడు అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. అన్ని ఏంటి ఏమన్నా? అరే నీకు తల్లి లేదా, తల్లి లేదా, అమ్మ లేదా? ఒక తల్లి పెళ్లి
పెళ్ళైనోడు కాదు పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే. ఏంటి 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 పెట్టు. ఏమైంది రా? విషయాలు బాత్రూంలో ఉన్నాయి. దా. This is the what we want. దా. అది ఇది నీ కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. నేను ఈశ్వర్ సాయిలో కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్ట్లు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ అనమాట ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటనుకుందో ఏమో తెలియదు కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నా లాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది. ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు. నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నా లాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా రైట్. సో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ సంఘటనలు ఇప్పుడు ఒకసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా తట్టి లేపినట్టుగా ఉంది. సో చాలామంది నేను ఫోక్ ఇండస్ట్రీ అనే పేరు అనేది అఫీషియల్గా లేకపోయినా కూడా వాళ్ళంతా చాలామంది వాళ్ళ అసోసియేషన్లు పెట్టుకున్నారు, ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు, చాలా సాంగ్స్ వస్తూ ఉన్నాయి. సో ఒకసారి ఫోక్ ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా కొన్ని చాలా ఫేమ్ సాంగ్స్ శనిగ శ్రేణులా అని చెప్పి పాటలు తీసిన సంతోష్ ఉన్నారు నాతో పాటు ఫోన్ లైన్లో. సంతోష్ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఈ సంఘటన, ఏంటి వీడియో వైరల్ అవ్వడం ఏంటి, ఈ ఇష్యూల పైన మీ అంటే రీసెంట్గా అబ్బాయి మీ దాంట్లో కూడా ఒక సాంగ్ తీసినట్టున్నాడు కదా, ఏది రైట్. సో ఏంటి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏం చూస్తున్నారు, ఎట్లా గమనిస్తున్నారు దీన్ని మీరు? యాక్చువల్లీ నాకు పొద్దున 4:35 ప్రాంతంలో నాకు విజువల్స్ రావడం జరిగింది. నాకు కూడా యాక్చువల్లీ మేము షాకింగ్ లో ఉన్నాం. అంటే ఫోక్ ల దగ్గర 2015 నుంచి ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నాము, కానీ ఇట్లాంటి సంఘటన ఫస్ట్ టైం నాకు తెలిసి. అంటే అడపదడప విన్నాం తప్ప డైరెక్ట్ గా మీడియాకి ఎక్కి ఈ విధంగా రెడ్ హ్యాండ్ గా దొరకడం అనేది మేము షాకింగ్ గా ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది ఫోక్ లా, అసలు ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నాం మేము ఇప్పటికీ. అంటే అడపదడప వినిపిస్తున్నాయి ఇలాంటి మాటలు మీకు కూడా, అంటే అఫేర్స్ అని లేకపోతే ఇట్లాంటివి వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి, కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, ఇంకా కొంతమంది కూడా ఉన్నాయి, కానీ ఇక అవి బయటకు రావాలి కాబట్టి ఎవరికైనా చెప్తాము. మనోజ్ భాయ్ ఒక ప్రొడ్యూసర్ గా ఎప్పుడు నా చిన్న వయసు నుంచి కూడా నేను ప్రొడ్యూసర్ గా ఉన్నప్పటి నుంచి కూడా మనం ఇప్పటి వరకు అట్లాంటి షూట్ లో ఇప్పటి వరకు రాలే. అట్లాంటి మనతో హరీష్ పటేల్ గానీ వీళ్ళందరూ మనతో జానులు కానీ వీళ్ళందరితో మనతో పనిచేసిన వాళ్ళే ఫోక్ లో అందరూ దగ్గర మన ఛానల్లో దగ్గర 200+ పాటలు ఉంటాయి. ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం. అంటే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఈ బడ్జెట్లు పెరగడం, ఈ 3 రోజులు 4 రోజులు షూట్ చేయడం, ఈ విధంగా ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఒక ప్రొడ్యూసర్ గా నేను కూడా షాక్ లో ఉన్నా. అంటే గతంలో కూడా కొంతమంది మీద కేసులు అయినాయి, చాలా మంది బయటకు వచ్చిర్రు, బహిరంగంగా మాట్లాడిర్రు. అంటే నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు చాలా లాంగ్ బ్యాక్, 2 years 1.5 year బ్యాక్ అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్న దాంట్లో కూడా
అప్పుడే బీటెక్ ఫినిష్ చేసిన అమ్మాయిలు, డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు వాళ్ళు కూడా వచ్చి మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అవకాశం దొరుకుతుంది వాళ్ళకి, ఇండస్ట్రీ ఇక్కడ పాటలు చేయడానికి అవకాశం వస్తున్నది. పాపం వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కొన్ని నిజంగానే మేము బయటకు వచ్చి చెప్తే అన్న ఇప్పుడు మా ఏజ్ చాలా తిన్నది, మేము ఇంకా చాలా ముందుకు పోవాలనుకుంటున్నాం, ఇప్పుడు చెప్తే మా ఇక్కడే కెరీర్ క్లోజ్ అయిపోతుంది, మా అమ్మ నాన్న ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, ఇప్పుడు బాగుంది అంతా ఒక మంచి గుడ్ కల్చర్ ఉంది కాబట్టి ఫ్రెండ్ రిలేషన్షిప్లో సాంగులు చేస్తూ ఉన్నాం, ఈ ఇష్యూస్ కనుక మేము చెప్తే బయటికి వస్తే మా ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుందని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్గా మీరు చెప్పండి, అంటే ప్రొడ్యూసర్ మీరు మంచి ఒక 10 లక్షలు 15 లక్షలు పెడతారు ఒక సాంగ్ మీద. సో ఇంత ఖర్చు పెట్టి ఒక సాంగ్ తీసిన తర్వాత ఇలాంటి, అంటే ఇది ఒక ఇండస్ట్రీగా స్టార్ట్ అయినాక ఇలాంటి కల్చర్ ఎట్లా చూస్తున్నారు మీరు? దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? 100% గా దీన్ని ఖండించాల్సిందే. ఎందుకంటే ఈ కల్చర్ అనేది, ఫోక్ అనేది ఈ మధ్య కాలంలో సినిమా పాటలను మించిపోయిన పాటలు ఉన్నాయి. కాబట్టి ఇది ముందుకు వెళ్తా ఉన్నది, దీనికి ఒక మంచి పేరు వస్తూ ఉంది. ఈ సపరేట్ ఫోక్ బోనాలు అనేది కూడా ఒక అంశం ఉంది ఇక్కడ, తీస్తా ఉన్నారు. ఇంత మంచిగా వెళ్లే తరుణంలో ఇలాంటి విషయం బయటకు వచ్చి ఫోక్ అంటే ఒక్కరు చేసిన తప్పును అందరికీ రుద్దే విధంగా వెళ్ళడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయమే. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరికీ అంటే వచ్చే ప్రొడ్యూసర్లకు కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ గా నేను చెప్పేది ఏంటంటే యాక్టర్స్ కావచ్చు, కొత్తగా వచ్చే యాక్టర్ పిల్లలకు కావచ్చు, నేను ఏం చెప్తాను అంటే ఎవడన్నా మిమ్మల్ని కమిట్మెంట్ అయితే పాటిస్తాము, లేదంటే నువ్వు నాతో ఉండాలి ఇట్లాంటి ఎవడైనా మాట్లాడితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు రండి అని అయితే నేను చెప్తా. ఎందుకంటే నాకు 17-18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను ప్రొడ్యూసర్ గా ఉన్నా, సీడీలప్పటి నుంచి ఉన్నా. కాబట్టి ఇప్పటి వరకు నా పర్సనల్ ఎప్పుడు నా ఛానల్ కానీ ఇప్పటి వరకు ఆ దాఖలాలు మన దాంట్లో కాదు. ఇప్పుడు నాతో వర్క్ చేసిన హరీష్ పటేల్ కావచ్చు, లేదంటే ఇంకా సోకాల్డ్ ఇంకా కొంతమంది కొరియోగ్రాఫర్లు కూడా ఉన్నారు. మన దగ్గర ఎట్లా ఉంటుంది అంటే మాక్సిమం నాకు కొంతమంది అరే మెంటల్ ఓడర్ అనేది ఒకటి ఉంటుంది, నేను కొంచెం సీరియస్ గా ఉంటా వర్క్ విషయంలో. కాబట్టి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ గానీ వీళ్ళు కానీ కొంచెం హోటల్స్ ఇచ్చేటప్పుడు కానీ ఇట్లా కలిసి ఉండేటట్టు ఇదంతా ఫస్ట్ టైం మాట్లాడుకోవాలి. ఆడపిల్లలు ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ ఈ మధ్య కాలంలో మా అమ్మాయికి ఒక ఫ్యాషన్ ఉందని నేను కూడా కాల్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఈ విషయం మీ దాంట్లో నటించాడు ఈ అబ్బాయి కాబట్టి, మీరు తీసిన ఒక సాంగ్లో ఈ అబ్బాయి మెయిన్ లీడ్లో ఉన్నాడు కాబట్టి, వీళ్ళ రిలేషన్షిప్ ఎట్లా ఉండే? నిజంగా రిలేషన్షిప్ ఉండేదా వీళ్ళిద్దరి మధ్య? వాళ్ళకి ఆడే అబ్బాయికి పెళ్ళైంది, బాబు కూడా ఉన్నాడని ఆ భార్య చెప్తోంది. సో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో మనోజ్ భాయ్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే అమ్మాయి గురించి నాకు తెలియదు మనోజ్. అబ్బాయి నా దాంట్లో యాక్టింగ్ చేసిన విషయం వాస్తవం. అబ్బాయి గురించి నాకున్నది ఫస్ట్ అబ్బాయి ఫ్యామిలీకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటాడు, అబ్బాయి ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడని ఒకానొక సందర్భం నా నీలపూరి సాంగ్ షూట్ అయినప్పుడే డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడే ఫస్ట్ టైం మీట్ అవడం మనోడు నేను. మంచి ఒపీనియన్ ఉంది, అబ్బాయి కూడా చాలా వ్యక్తిగతంగా కూడా మంచి అబ్బాయి. అమ్మాయి గురించి నాకు ఐడియా లేదు. అమ్మాయితో ఒకానొక సందర్భంలో మేము ఒక సంతోష్ ఇటుకెల ఇల్లు సాంగ్ అడిగినప్పుడు అమ్మాయి కొంచెం ముఖం మీద వేరేలాగా మాట్లాడింది, నాకు తెలుసు. కాబట్టి అమ్మాయి తెలియని విషయం నేను అమ్మాయి గురించి మాట్లాడలేను. కాబట్టి అబ్బాయి అయితే వ్యక్తిగతంగా మంచోడు అనేది నాకు తెలుసు. మరి ఈ అంశం అమ్మాయి ఒత్తిడి జరిగిందా లేదంటే ఇద్దరికి ఇష్టపూర్వకంగా జరిగిందా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి టిక్ టాక్ నుంచే రిలేషన్ ఉంది అనేది ఒక అంశం. ఓహో, టిక్ టాక్ చేస్తూ ఉండే వాళ్ళిద్దరు అప్పుడు అక్కడ నుంచి ఉండేది. మధ్య కాలంలో దూరం అయిపోయినారు. వీళ్ళిద్దరు ఉండేది కూడా మణికొండలనే. ఆ మధ్యలో వీళ్ళ వైఫ్ ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ కూడా సూసైడ్ చేసుకుంది. ఆ టైంలో కూడా ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడడము, ఈ అమ్మాయికి ప్రీవియస్ గా ఉన్న బ్రేకప్ గురించి చెప్పి బాధపడడం, ఏడవడం ఇవన్నీ జరిగినాయి. నన్ను నమ్మించింది అనేది ఒక అంశం. కానీ ఈ మేజర్ గా ఇక్కడ ఏది జరిగినా నేను ఏమంటే ఆ అబ్బాయికి పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు. కానీ పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి దగ్గరికి పోవడం అనేది తప్పని నేనంట. ఇక్కడ అమ్మాయిదే తప్పని నేను సాయిది కూడా తప్పే ఉంది. ఇక్కడ అబ్బాయి తప్పులేదా? అబ్బాయి కూడా తను అడ్వాంటేజ్ తీసుకోలేదు. 100% తప్పు ఉంది. ఎందుకంటే నీకు పెళ్ళై పిల్లలు ఉన్నప్పుడు అన్నం తింటున్నాము, నువ్వు ఒక ఫోక్ లోకి వచ్చి నీకంటే ఒక పేరు ఉంది, ఒక హీరోగా పేరు తెచ్చుకున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలనేది నేను ఈ సాయికే కాదు ఇంకా ప్రీవియస్ ఉన్న హీరోలకు కావచ్చు, హీరోయిన్లకు కావచ్చు, డాన్సర్లకు కావచ్చు, ప్రతి ఒక్కరికి చెప్తా ఉంది ఈ విషయం నేను. రైట్, థ్యాంక్ యూ సంతోష్ గారు. రైట్. సో ఇది అంటే మంచిగా ఫోక్లో ప్రొడ్యూసర్ అని ఎందుకు పదం వాడాల్సి వచ్చిందంటే 10-15 లక్షలు పెడతారు వాళ్ళు కూడా సాంగ్కి, రికార్డింగ్ 1 లక్ష 2 లక్షలు అని, డాన్సర్లకు కానీ, లొకేషన్స్ కానీ, పెద్ద పెద్ద సినిమాల్లో ఉన్నటువంటి సాంగ్స్ కంటే ఎక్కువ ఖర్చు చేసి తీసిన సాంగ్స్ కూడా ఉన్నాయి. అద్భుతంగా ప్రమోషన్ చేసుకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి, వ్యూవర్షిప్ పెరుగుతుంది, మంచి ఫేమ్ వస్తున్నది, బ్రాండ్ ప్రమోషన్స్ వస్తున్నాయి, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ కల్చర్ దీంట్లోకి వచ్చిందని అంటే, సో ఇందాక డైరెక్ట్గా సంతోష్ చెప్తున్న మాట ఏంటంటే అడపతడప వినిపిస్తున్న ఇలాంటి మాటలు, కమిట్మెంట్ లాంటివైనా పదాలు అడిగితే చెంపు పట్టి కొట్టాడు అక్కడే స్పాట్లో. కమిట్మెంట్లు ఇలాంటి పదాలు ఉండవు ఇండస్ట్రీలో. టాలెంట్ ఉంటే తీసుకుంటారు, నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. సో నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు కూడా ఫోక్ సాంగ్ తీయొచ్చు, అట్లానే అందరికి ఈజీగా తీయడం కూడా. బట్ నీ దగ్గర ఆ డబ్బులు ఉంటే నువ్వు హైర్ చేసుకోవచ్చు, కొరియోగ్రాఫర్ని హైర్ చేసుకోవచ్చు, మంచి డిఓపిని హైర్ చేసుకోవచ్చు, మంచి మ్యూజిషియన్తో మీరు మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ చేసుకోవచ్చు. అంతేగాని దీంట్లో ఇటువంటి కల్చర్
సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పదాల మాదిరిగా కాస్టింగ్ కౌచ్లని కమిట్మెంట్స్ ఇలాంటి పదాలు కనుక ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఈ పాటలకున్న విలువ పోతుంది, ఈ జానపదాలకు ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ గౌరవం పోతుంది. సో ఇటువంటివి ఇక్కడ ఎంట్రీ ఇవ్వకూడదనే మేము కోరుకుంటున్నామని ఆయన మాట్లాడుతూనే, సో వీళ్ళకి ఆయన చెప్తున్న ప్రకారంగా టిక్టాక్ నుంచే పరిచయం ఏమో అన్నటువంటి ఒక డౌట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఆయన టిక్టాక్ నుంచే పరిచయం, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చి ఇద్దరు మణికొండలో ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సాంగ్ల ద్వారా కలుస్తూ ఉన్నారు కాబట్టి, ఇద్దరు ఫేమ్లో ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళ రిలేషన్షిప్ని కలవాలనుకున్నారా లేకపోతే ఏం జరిగింది తెలియదు, కానీ ఇక్కడ ఇద్దరు మిస్టేక్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఫోక్ ఇండస్ట్రీ ఇటువంటి విధంగా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నా, మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ అడిగినా లేకపోతే ఇంకేదన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అంశాలున్నా కూడా దయచేసి మీరు బయటికి తీసుకురండి. సో దిస్ షుడ్ బి స్టాప్డ్. ఎందుకంటే చాలా అట్టడుగు ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో నుంచి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి ఆ పాటలతోని బయటికి పట్టుకొచ్చి మ్యూజిక్ కంపోజ్ చేసి యాక్టింగులు చేసి బయటికి వదులుతూ ఉంటే దానికి ఆ గౌరవం, మర్యాద, ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. దాన్ని ఈ రకంగా కలుషితం చేయొద్దు అనేది ఒక కాజ్. సో ఒకసారి మళ్ళీ అక్కడ తన భార్య లైవ్లో రెడ్ హ్యాండ్గా పట్టుకున్నటువంటి ఆ విజువల్ చూద్దాం. సో మీకేమనిపించిందో కామెంట్ చేయడంతో పాటుగా మీ దగ్గర ఏదైనా ఇటువంటి ఇష్యూ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. This is the what we want. అది ఇది నీ కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళి దొరికాడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు చిన్న కొడుకుని పెట్టుకొని? దాన్ని చొప్పు తీసుకొని కట్టు, దాన్ని చొప్పు. విశాల్ రా, అదిగో ఇదిగో ఇదిగో ఇదే అది ఏడు. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు ఏంట్రా? నేను అవసరం లేదా? అది అది దీనికోసం రా వచ్చింది రే. 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయనే అసిస్టెంట్. అన్ని స్త్రీలన్నీ ఉన్నాయి. ఏంటి ఏమన్నా? అరే నీకు తల్లి లేదా? తల్లి లేదా? అమ్మ లేదా? ఒకళ్ళని కానీ పెళ్లి కాలేదండి. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే.